హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో ఇది దాదాపుగా చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. మరి అంగన్వాడీలో పోస్టులు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి మిత్రులారా? ఆ తరుణం రానే వచ్చింది. మరి గవర్నమెంట్ కూడా ఈ పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి తొందరలోనే మరి గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. దాదాపుగా 4000 పైగా అంటే 4687 సహాయకుల పోస్టులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొందరలోనే అధికారిక నోటిఫికేషన్ రాబోతుంది. మీకు చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు చెప్తున్నాను చూడండి. ఇటీవలే మెయిన్ కేంద్రాలుగా మారిన మింగిన్ అంగన్వాడీ కేంద్రాల్లో నియామకాలు. మరి 10వ తరగతి పాస్ అయిన 4687 మంది మినీ కార్యకర్తలు పదోన్నతులు అనేది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అలాగే మరి ఎంత శాలరీ అంటే మీకు దాదాపుగా 11,500 దాకా మీకు గవర్నమెంట్ మీకు శాలరీ ఉండబోతుంది. అలాగే మరి తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశించింది. మరి త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ చేసి ఉన్నారో మీరందరికీ మంచి అవకాశం. మరి 10th బేస్ మీద ఈ మధ్యకాలంలో ఎటువంటి పోస్టులు పడలేదు. మరి ఇది గవర్నమెంట్ పోస్ట్ మాట. మరి మంచి శాలరీ కూడా మరి లేడీస్కి ఎక్కువ. మరి లేడీసే కాబట్టి మరి లేడీస్కి ఇంట్లో పనులు చేసుకుంటే కూడా ఈ యొక్క మీరు ఈ యొక్క ఉద్యోగం కూడా చేయొచ్చు. మరి చూపిస్తాను చూడండి. ఏపీలో అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన 4687 కేంద్రాల్లో సహాయకులు అంటే హెల్పర్ పోస్టులకి భర్తీకి పచ్చజెండా ఊపింది. కాబట్టి ఈ మేరకు నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి 2 days 3 days మాత్రమే అయింది. మరి తొందరలోనే మీకు అనౌన్స్మెంట్ రాబోతుంది. మీకు కానీ ఇన్ కేస్ ఆ వీడియో వచ్చిన వెంటనే తెలియాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో సంబంధించి లేదా జాబ్ సంబంధించి ఏ నోటిఫికేషన్ రాగానే నేను వెంటనే రిలీజ్ చేస్తూ ఉంటాను మిత్రులారా. మరి దాదాపుగా చూడండి 5000 దాకా పోస్టులు ఉన్నాయన్నమాట. మరి మంచి అవకాశం. ఇన్ కేస్ చాలామంది ఈ యొక్క పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వారికి ఎంత ఉపయోగపడుతుంది మిత్రులారా. మరి 10th పాస్ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో అందరికీ మంచి అవకాశం. మరి గవర్నమెంట్ ఈ మధ్యన మరి ఆగకుండా వేకెన్సీ తీస్తూనే ఉంది. కాబట్టి త్వరగా ఈ యొక్క వేకెన్సీ అనేవి ఫిల్ కాబోతున్నాయి. తొందరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. మరి దీని క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి 10వ తరగతి మాత్రమే విద్యార్హత నిర్ణయించారని కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఎవరు కూడా మరి ఆలోచించకుండా మంచిగా అప్లై చేసుకోండి. మీకు ఇంతకుముందు చాలామంది వాలంటీర్గా చేసి ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచి అవకాశం. మరి మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మేము మంచిగా దూసుకుపోవచ్చు. మరి దీనికి ముందుగా చెప్పినట్టుగానే మంచి శాలరీ మాట 11,500. మీకు వర్కింగ్ అవర్స్ కూడా దాదాపుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో అదే వర్కింగ్ అవర్స్ ఉండబోతుంది. కాబట్టి తొందరలోనే మరి అంగన్వాడీలో మరి పోస్టులు రిలీజ్ కాబోతున్నాయి. మరి మీరు అనుకోవచ్చు ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే. మరి దాదాపుగా ఎప్పుడు కూడా అంగన్వాడీలో పోస్టులు చేసినప్పుడు ఎప్పుడు ఆఫ్లైన్ మాత్రమే ఉంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి అది ఫిల్ చేసుకొని మన నియరెస్ట్ అంగన్వాడీ కేంద్రాల్లో సబ్మిట్ చేయమంటుంది. మరి వేచి చూద్దాం ఈసారి మరి ఆన్లైన్ ఇస్తాడా ఆఫ్లైన్ ఇస్తాడా. మరి ఆన్లైన్ ఇచ్చినా ఆఫ్లైన్ ఇచ్చినా మరి నా ఛానల్ ద్వారా వెంటనే ఆ వీడియో మీ ముందు తీసారని ఎంతో ప్రయత్నిస్తాను మిత్రులారా. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ప్లీజ్ ఈ వీడియో ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు మిత్రులారా. మరి ఇది పూర్తి సమాచారం. కాబట్టి అతి తొందరలోనే వీడియో రిలీజ్ కాబోతుంది. వేకెన్సీ రిలీజ్ కాబోతుంది. కాబట్టి అంగన్వాడీకి సంబంధించింది ఇది వీడియో మిత్రులారా. మరి ఇన్ కేస్ ఈ వీడియో గురించి అని కాదు, మీకు నా ఛానల్ సంబంధించి లేదా జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ వెంటనే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే నాకు తెలిసినంత మట్టుకు మీకు వెంటనే రిప్లై చేయడానికి నేను ప్రయత్నిస్తాను మిత్రులారా. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే నేను క్లియర్ చేస్తాను మిత్రులారా. ఇది వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.